నమస్కారం జీసార్జే వార్తావానికి స్వాగతం. ముఖ్యమైన వార్తలు మీ ముందుకు తీసుకొచ్చింది జీ చందు బిఏ రాజనీతి శాస్త్రం నుండి. ముందుగా కళాశాల వార్తలు. డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల రిజిస్ట్రేషన్లు ఈ నెల 20 నుండి ప్రారంభమవునున్నాయి. ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాలను అదే రోజున వెబ్సైట్ లో అందుబాటులోకి తెస్తారు. రిజిస్ట్రేషన్ కు విద్యార్థులకు 2 రోజులు సమయం ఇస్తున్నారు. అంతర్జాతీయ వార్తలు. భారత్ చైనా మధ్య సంబంధాలను మెరుగుపరిచేందుకు విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ 3M ఫార్ములాని ప్రస్తావించారు. ఇది 3 ముఖ్య అంశాలపై ఆధారపడింది. పరస్పర గౌరవం, హితం, సున్నిత చర్చల్లో వీటి ప్రాముఖ్యతను సూచిస్తూ సంబంధాలను వివాదాలుగా మలచకుండా సానుకూలంగా పరిష్కరించాలని ఆయన సూచించారు. ప్రఖ్యాత ఆర్థిక నిపుణుడు జెఫ్రీ సాచెస్ అమెరికా భారత ఆర్థిక భాగస్వామ్యంపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అమెరికా తమ స్వంత ప్రయోజనాలు మాత్రమే గుర్తిస్తుందని, భారత్ను కూడా అదే దృష్టితో చూడవచ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ ను ఆయన ఆర్థికంగా నిరక్షరాస్యుడిగా విమర్శించారు. జాతీయ వార్తలు. రాబోయే 5 ఏళ్లలో భారత ఆటోమొబైల్ పరిశ్రమ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తుందని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఎన్డీఏ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణ ఈ రోజు నామినేషన్ దాఖలు చేస్తారు. రాష్ట్ర వార్తలు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ గారు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేసే పరిశ్రమలకు సులభంగా అనుమతులు లభించేలా చర్యలు తీసుకుంటామని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గారు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేసే పరిశ్రమలకు సులభంగా అనుమతులు లభించేలా చర్యలు తీసుకుంటామని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గారు పేర్కొన్నారు. విద్యా వార్తలు. భారీ వర్షాల కారణంగా స్కూల్ సెలవులు ప్రకటింపు. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించబడ్డాయి. ఈ పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా ఈ పరిస్థితి వల్ల విద్యార్థులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం 2025-26 విద్యా సంవత్సరానికి రైతు కూలీల పిల్లలకు బిఎస్ అగ్రికల్చర్ మరియు బీటెక్ ఫుడ్ టెక్నాలజీ కోర్సుల్లో 15% ప్రత్యేక సీట్లను కేటాయించాలని నిర్ణయించింది. ఇది ప్రభుత్వం ఆమోదించిన గొప్ప చర్యగా భావించబడుతుంది. చివరగా వాతావరణం. మేఘాక్రాంతి, గాలితో కూడిన పరిస్థితులు, భారీ వర్షం సంభవించవచ్చు. గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీ సెంటీగ్రేడ్, కనిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీ సెంటీగ్రేడ్. ఇవి ఈ రోజు ముఖ్యాంశాలు. మళ్ళీ రేపు కలుద్దాం. ధన్యవాదాలు.